అందరికీ నమస్కారం. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఈ నెల జూన్ 19న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ మేము మంచి కంటెంట్తో, గుడ్ విజువల్స్ అండ్ సౌండ్తో ఎంతవరకు బాగా చేయాలో చేశాము. మా అందరికీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది మీకు నచ్చుతుందని. మీ అందరూ ఎవరో చెప్పటం గురించి ఆగకుండా ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి అందరూ వచ్చి మీ ఒపీనియన్ అప్పుడు తెలపండి. అండ్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు విల్ ఎంటర్టైన్ యూ అని నేను అనుకుంటున్నాను. నేను చెప్పను. అందరికీ నమస్కారం. మన మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు 19 జూన్కి రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలీ థ్యాంక్ యూ టు విజయవాడ, గుంటూరు. ప్రతిసారి వచ్చినా చాలా ప్రేమ చూపిస్తారు. చాలా మంచి మంచి ఫుడ్ కూడా ఎవ్రీ టైం ట్రై చేస్తాను. సో వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మా టీజర్కి, మా ట్రైలర్కి, మా సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్పెషలీ నవీన్ గారు కమ్బ్యాక్ కోసం చాలా ఈగర్లీ అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ నేను మూవీ చూశాను అండ్ ఐఎమ్ టెలింగ్ యూ హీ హ్యాస్ డన్ హిస్ బెస్ట్. చాలా మంచి పర్ఫార్మెన్స్ అండ్ అందరూ చాలా మీ అందరికీ చాలా నచ్చుతుంది. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అండ్ 19 జూన్ తప్పకుండా చూడండి. చాలామంది వెయిట్ చేస్తున్నారు మీకోసం. సో ఐ యూ ఎక్సైటెడ్? హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నువ్వు అన్నట్టు ఆల్ ఆఫ్ అస్ యాజ్ అ టీమ్ వర్క్ వెరీ వెల్ ఎస్, టు గివ్ అ క్వాలిటీ ఫిలిం అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఆల్సో. మేజర్లీ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ నేను ఎక్కడికి వెళ్ళిన హైదరాబాద్లో ఎక్కడ అక్కడ అందరూ మీ సాంగే ప్లే చేస్తున్నారు, మీ గురించే మాట్లాడుతున్నారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు వస్తుంది, సార్ వస్తున్నారు, మీకు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని ఎవ్రీ వన్ లవ్స్ యూ సో మచ్. అండ్ ఇక్కడ కూడా అక్కడ కూడా. సో వెరీ గుడ్ టు సీ దాట్. అండ్ మీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను. యా, మీరు అన్నట్టు ఐ రియలీ గుంటూరు ఆల్ ఓవర్ వేర్ ఎవర్ తెలుగు ఆడియన్స్ అదే ఇన్నాళ్ళు నన్ను ప్రొపగేట్ చేస్తూనే వచ్చారు. ఈ సినిమా గురించి ఇంకా ఈ టీజరు, ఈ సాంగ్స్ ఇవన్నీ చాలా వైరల్ చేశారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ తెలుగు ఆడియన్స్ అండ్ ఆఫ్ కోర్స్ మీడియా ఫర్ ప్రమోటింగ్ ద ఫిల్మ్ వెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ ఆల్వేస్. యా, చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇతను చేసే పనులు ఆ పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్గా అక్కడ ఉన్న వాళ్ళకి నచ్చదు కాబట్టి ఎప్పటికప్పుడు ఇతన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాలో అతను 55 ట్రాన్స్ఫర్స్ అవుతాడు ఇన్ 10 years గ్యాప్లో. అందుకని ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అని పెట్టాడు. సార్, ఇప్పుడు మళ్ళీ మీరు జర్నీ స్టార్ట్ చేశారు ఈ మూవీ నుంచి, మీకు ఎలా ఉంటుంది? అంటే పాత సినిమాల లాగా ఇప్పుడు ఈ మూవీ ఒక ప్రత్యేకమైన పేరు తీసుకొస్తున్నారు. ఈ మూవీ ఎలా ఉంటుందంటే ఇదివరకు నా మంచి సినిమాలు ఏవైతే జనాలు ఎంజాయ్ చేశారో పబ్లిక్ ఆడియన్స్, అట్లాగే ఇంకొక మంచి సినిమా ఇవ్వటానికి క్వాలిటీ ఫిల్మ్ విత్ గుడ్ కంటెంట్ తయారు చేసాం. సో ఆ పరంగా ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాం. సార్, ఇది కాకుండా ఇంకేమైనా మూవీస్ తీస్తున్నారు? ప్రస్తుతానికి ఇది, మిగతా యాజ్ ఇట్ గోస్ విల్ టెల్ యూ. మీరు మీ అందరూ ఇది పర్సెంట్ కూడా యాటిట్యూడ్, ఈగో ఏం వెయిటేజ్ లేదు సార్కి. చాలా ప్యాషనేట్గా, చాలా డౌన్ టు ఎర్త్గా మూవీ తీశారు. నాకు కొంచెం గ్రామర్ మిస్టేక్ ఇటు అయిపోతుంది. చాలా ప్యాషనేట్గా తీశారు. అండ్ ఎక్స్ట్రీమ్లీ కామ్ పర్సన్ అండి. చాలా కామ్గా ఉంటారు. ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారు, మొత్తం షూట్ డేలో నేను ఒక్క రోజు కూడా కోపంలో చూడలేదు. ఇప్పటి వరకు నేను అస్సలు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఒక్కసారి కూడా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా కదా, ఒక్కసారి కూడా ఆ అక్కడ పేషెన్స్ వెళ్ళలేదు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిస్ పేషెన్స్. అండ్ చాలా ఇలానే ఉంటారు. దట్స్ ఇట్, సేమ్. ఒక చిన్న స్థాయి కానిస్టేబుల్గా మొదలై ఒక ఫన్నీగా వెళ్తూ ఒక సీరియస్ కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళి ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి ఒక విజయం సాధించే ఒక క్యారెక్టర్లా ఉంటుంది. అందరి మనసులకి దగ్గర అవుతుందని నేను అనుకుంటున్నాను. మూవీస్ ప్రధానంగా గ్యాప్ తీసుకోవడానికి కారణం మంచి కంటెంట్ ఒకటి, సందర్భం ఒకటి కుదరలేదు ఎన్నేళ్ళు. బట్ ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులతో అది అచీవ్ చేయగలిగాం. చాలా మూవీస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తున్నారు కదా, ఈ ఫీలింగ్ మీకు ఎలా ఉంది? ఈ ఫీలింగ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. బికాస్ నేను ఎప్పటి నుంచో ఏదైతే అనుకుంటున్నానో ఇప్పుడు అది అవ్వబోతోంది, మనం అందించగలుగుతున్నాం ఆడియన్స్కి అనే
హ్యాపీనెస్ చాలా ఉంది. మీకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ కదండి. మరి లేడీస్ కి మూవీ నచ్చుతుందని అనుకుంటున్నారా? వాళ్ళని ఆకట్టుకోగలను అనుకుంటున్నారా? లేడీ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్కి నాకు చాలామంది నేనంటే ఇష్టపడతారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఇది ఎప్పుడైనా ఇప్పుడు నేను కొంత రెస్పాన్స్ తీసుకుంటే ఎక్కువగా అమ్మాయిలకి, ఫ్యామిలీస్కి ఆ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. నేను చూసిన వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంది. సో ఆ విధంగా గ్యారంటీగా ఫ్యామిలీస్కి, లేడీస్కి అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుందని నమ్ముతున్నాను. వడ్డే నవీన్ గారితో